హలో మిత్రమా, నీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. లేదు అంటే ఈ వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. క్వశ్చన్ ఏంటో చూద్దాం. వేర్ ఈస్ ఇండియాస్ లార్జెస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ కమిషన్ బై ది JSW ఎనర్జీ లొకేటెడ్ అంటున్నారు. మనం ఈ క్వశ్చన్ డిస్కస్ చేయడానికి ముందు ఒకసారి నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 4th జనవరి 2023లో ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఈ విధానాన్ని మొట్టమొదటిసారిగా అడాప్ట్ చేసుకున్న స్టేట్ అంటే మనకి మహారాష్ట్ర స్టేట్ అనేది గుర్తుండాలి. అయితే రీసెంట్ గా ఇందులో భాగంగానే ఇండియాస్ లార్జెస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ అనే దాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు అంటే కర్ణాటకలో. ఎవరు అంటే JSW ఎనర్జీ గ్రూప్ వాళ్ళు. ఏరియాని అడిగితే విజయనగర అని చెప్పేసి ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అలాగనే ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ అని అడిగితే మాత్రం వచ్చేసి విశాఖపట్నం అనేది గుర్తుండాలి. అలాగనే పోర్ట్స్ అంటే మాత్రం ఇండియాలో 3 పోర్ట్స్ లో వచ్చేసి మనకి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేశారు. అవి దీన్ దయాల్ పోర్ట్ ఒకటి, పారాదీప్ పోర్ట్ ఒకటి, వివో చిదంబరం పోర్ట్. అయితే గ్రీన్ హైడ్రోజన్ కి సంబంధించి 2030కి ఇండియా ఎంత ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకుంది అనేది కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.